భారత్ విదేశాంగం చాలా డిఫరెంట్ గా మారింది. చైనాతో 2020 గల్వాన్ ఘర్షణల తరువాత పెరిగిన దూరాన్ని తగ్గించుకుంటోంది. అదే సమయంలో అమెరికాతో ఉన్న చిరాకుల మైత్రిలో లుకులుకులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? 4 ఏళ్ల తరువాత 2024లో భారత్ చైనా సంయుక్త ప్రకటన వెలువడింది. సరిహద్దుల్లో సైన్యాల వెనకడుగు, శాంతి సయోధ్యల పునరుద్ధరణ ప్రధాన అంశాలుగా నిలిచాయి. తరువాత రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశాలు జరిగాయి. చైనా రాయబారి నియామకం, కైలాస, మానస సరోవర్ యాత్రకు అనుమతులు, నేరుగా విమానాలు పునరుద్ధరణ ఇవన్నీ చైనాతో సంబంధాల మెరుగుదలకు సంకేతాలు. ప్రధాని మోదీ, షీ జిన్పింగ్ భేటీ కూడా కొత్త వాతావరణాన్ని సృష్టించింది. చైనాపై పూర్తిగా విశ్వాసం పెట్టడం సాధ్యం కాదు. అక్సాయ్ చిన్లో కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం, బ్రహ్మపుత్రపై బృహత్తర ఆనకట్ట ప్రణాళిక ఇవన్నీ భారత్ను అప్రమత్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో నీటిని ఆయుధంలా వాడే అవకాశం ఉందనే భయం సైతం ఉంది. అందుకే సయోధ్య కొనసాగినా జాగ్రత్త అనివార్యం. అమెరికాతో సంబంధాలు అనూహ్యంగా క్షీణిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ భారత్పై వాణిజ్య ఒత్తిడులు పెంచుతున్నారు. పాకిస్తాన్ను గతంలో తప్పుబట్టిన ట్రంప్ ఇప్పుడు దానిని ఆలింగనం చేసుకుంటున్నారు. ఇది భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. క్వాడ్ మైత్రిపై కూడా ట్రంప్ చల్లబడిన ధోరణి కనబరుస్తున్నారు. ఇప్పుడు భారత్కి సరైన మార్గం బ్యాలెన్స్ గా వ్యవహరించడమే. చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకోవడం అవసరం. అదే సమయంలో అమెరికాతో దూరం పెరగకుండా చూసుకోవాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా యూరప్ వైఖరి మారవచ్చు. ఆ సమయాన్ని వేచి చూసే వ్యూహం భారత్కు బలాన్నిస్తుంది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ప్రధానం. చైనా దగ్గర కావడమే, అమెరికా దూరం కావడమే కాదు. భారత్ ఎంచుకునేది భారత్ ప్రయోజనాల మార్గం మాత్రమే. ఒత్తిడులు ఎంత ఉన్నా వ్యూహాత్మక స్వేచ్ఛను కాపాడుకోవడమే మన నిజమైన శక్తి.